కరీంనగర్ లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కమాన్ వెళ్లే హైవే రోడ్ లో ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును. వివరాలకు సంప్రదించండి 7780592239. ఈ కొండగట్టుకి గిరి ప్రదక్షిణకి శ్రీకారం చుట్టడానికి కారణం ఏంటి? ఆంజనేయ స్వామి క్షేత్రాలు తెలంగాణలో ఏమున్నాయి? చదువుకున్న వాళ్ళలో భక్తి భావం ఎక్కువ ఉంటుందా, చదువుకోని వాళ్ళలో ఎక్కువ భక్తి భావం ఉంటుందా? మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చెప్పండి. హిందూ యంగ్స్టర్స్ గురించి చెప్తానండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ప్రాబ్లం ఎక్కడంటే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్. నేను మీ సదాచారి. ప్రస్తుతం మాతో పాటు స్టూడియోలో ఈరోజు చిలుకూరు బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు ఆత్మారాం మహారాజ్ రామదాసి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి చూద్దాం. నమస్తే గురువు గారు. నమస్కారం అండి. గురువు గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు చిలుకూరి బాలాజీ టెంపుల్ కి శివాలయంకి రీసెంట్ గా వచ్చాను. నేను వచ్చినప్పుడు అక్కడ ఒకటి సంఘటన నేను చూసాను. ఏంటంటే మీరు విద్యార్థులకి, అక్కడ వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా, శివాలయానికి వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా ఒక్కొక్క పెన్ను ఉచితంగా పంచుతున్నారు. అసలు అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఆ రోజు మీతో ఎప్పుడైనా మాట్లాడాలని నేను అనుకున్నా. ఆ రోజు మీరు బిజీ ఉన్నారు, నేను దర్శనం చేసుకొని వచ్చేసాను. యాదృచ్ఛికంగా ఈ రోజు కుదిరింది. మీరు ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణానికి శ్రీకారం చుట్టడం, మీరు ఈ కొండగట్టు వైపు ఇటు వస్తున్నారు అని తెలిసి ఈ రోజు మీతో ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని పిలిపించడం జరిగింది. థ్యాంక్స్. ఈ రోజు కుదిరింది, చాలా ఆనందంగా ఉంది. మాకు మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే, మీరు చేసే పనిని ఎవరైనా మెచ్చుకున్నారంటే ఇంక అంతకు మించిన అవార్డు ఇంకోటి ఉండదు. సో థ్యాంక్ యూ. గురువు గారు, ఫస్ట్ అసలు రీజన్ ఏంటి? దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అంటే ప్రతి విద్యార్థికి టెంపుల్కి వెళ్తే శివాలయంకి వచ్చిన ప్రతి విద్యార్థికి మీరు ఒక పెన్ ఇస్తున్నారు. అవును. అసలు దాని ఉద్దేశం ఏంటి? అసలు ఒకటి వాస్తవంగా గమనించాల్సిన విషయం, పిల్లలు భావి భారత పౌరులు అని మనం అంటాం. అవును. ఈ భావి భారత పౌరుల్ని ఏదైనా గుడి తీసుకోండి మీరు. నేనేమంటానంటే దేశం మొత్తంలో ఒక్క గుళ్ళో కూడా పిల్లల్ని పట్టించుకునే సిస్టమ్ లేదండి, ఆ వ్యవస్థ లేదు. అక్కడ పుట్టిన ఆలోచన మీరు గమనించండి. చర్చి పక్కన స్కూల్స్ ఉన్నాయి. దేశం మనది, డబ్బు మనది, పిల్లోడు మనది. అవును. ఎంత లేదన్నా అక్కడ స్లో పాయిజన్ మోటివేషన్ నడుస్తూ ఉంటాయి. మస్జిద్ పక్క మదర్సాలు ఉంటాయి, వాళ్ళు మోటివేట్ చేస్తుంటారు. అవును. ఎందుకో ఎక్కడో ఒక లోపం. గుడి పక్కన బడి లేదు, గుడికి వచ్చే పిల్లోడిని పలకరించే వ్యవస్థ లేదు. ఓకే. అదిగో అక్కడ ఆలోచన చేసి మనం ఏదైనా చేస్తే బాగుంటది కదా. అంటే మన దాయిరా అంటాం, మన యొక్క అదుపు, మనం ఏం చేయగలిగితే బాగుంటది. ఓకే. అప్పుడు ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్, ఫర్ స్టూడెంట్ పెన్ ఇంపార్టెంట్ అని ఒక ఆలోచన మా శివయ్య కలగజేశాడు. ఎక్సలెంట్ గురువు గారు. వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. ప్రతి కుర్రోడిని పలకరించి పెన్ ఇవ్వడం మొదలు పెట్టాం. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ. గురువు గారు, ఈ కొండగట్టుకి గిరి ప్రదక్షిణకి శ్రీకారం చుట్టడానికి కారణం ఏంటి? చాలా మంచి ప్రశ్న. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు అద్భుతమైన ఆలోచన. భగవంతునికి చాలా ఈ విషయంలో నేను రుణపడి ఉంటాను. చాలా రకాలుగా ప్రార్థిస్తాను మా చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామిని, శివయ్యని. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం, ఉదయం లేవగానే మనకు ఒక శ్లోకం నేర్పిస్తారు. ఇప్పుడు ఎంతమందికి ఆ శ్లోకం తెలుసో నాకు ఐడియా లేదు. సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే. అంటే మీరు చాప మీద పడుకున్నారా, బెడి మీద పడుకున్నారా, మీరు ఒక అడుగు నేల మీద పెట్టేటప్పుడు ఈ శ్లోకం చెప్పి, అమ్మా నీ పైన అడుగు వేస్తున్నాను, నన్ను క్షమించు అని లేవగానే అలా దండం పెట్టి అడుగు వేయాలి. ఇక్కడ అద్భుతం ఏంటి? దీంట్లో మీకు వెంకటేశ్వర స్వామి చెప్తారు, శ్రీ భూ నీలా సమేత అని. వెంకటేశ్వర స్వామి భార్యగా, అంటే విష్ణు స్వరూపం. ఇప్పుడు భూమాతని మాత అంటాం మనం, అమ్మవారి స్వరూపం. అలాంటి అమ్మని మనం కాలు అలా పెడుతున్నప్పుడు క్షమించమని ఎంత అద్భుతమైన విషయం చెప్పండి. చిన్నపిల్లలకి అది నేర్పిస్తే ఎంత బాగుంటది. కాబట్టి అక్కడ ఏమనుకున్నాం, మనము చిన్నప్పుడు అమ్మ పాలు తాగి పెరుగుతాం. అది అమృతం. మనకి ఆ స్తన్యం నుంచి అమృతం వస్తుంది. దానికి మించిన ఫుడ్ ప్రపంచంలో ఇంకోటి లేదు అసలు. అలాంటి స్తన్యాన్ని మరి భూమాతకి దేన్ని పోల్చారంటే ఈ పర్వతాలు, ఈ కొండలు, ఈ గుట్టల్ని పోల్చారు. పర్వత స్తన మండలి. ఈ పర్వతాలే ఆ భూమాతకి స్తన్యంతో సమానము అని. ఎంత అద్భుతమైన భావన అండి. దీన్ని ఎవరు ఎలా తీసుకుంటారో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను. కానీ ఆ భావన వల్ల మీరు ఆ పర్వతాల్ని కాపాడుకుంటారుగా. అటువైపు ఎందుకు ఆలోచించారు? భూకంపాలు వస్తున్నాయి మహాప్రభు అంటే ఎందుకు రావు? పర్వతాలన్నీ మాయం చేస్తేగా.
అందుకని మనం గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటది అని ఓకే. ఆలోచన కలిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? దీంట్లో మీరు తమిళనాడు వెళ్తే తిరువన్నామలై, అరుణాచలం గిరి ప్రదక్షిణ చాలా చాలా విశేషం అండి. చాలా మంది వెళ్తుంటారు, చాలా మంచిదే. ఎంతో మంది ఋషులు మునులు అక్కడ తపస్సు చేస్తారు, యోగులు ఉన్నారు. అవును. ఒక క్షేత్రానికి మహత్యం ఉంది. అవును. కాబట్టి అక్కడ వెళ్తారు, ఆనందం అనుగ్రహాన్ని పొందుతారు. అవును. నేనేం ఆలోచించాను, మనకి ఒక శ్లోకం ఉంది, అశ్వత్థామ బలిర్వ్యాస హనుమానుశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన. ఆంజనేయ స్వామి చిరంజీవి, ఆయనకు వరం ఉంది. మరి ఆంజనేయ స్వామి క్షేత్రాలు తెలంగాణలో ఏమున్నాయి? అవును. దాంట్లో అతి ముఖ్యమైనది కొండగట్టు మనకి తెలిసింది. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం, కొండపైనటువంటి క్షేత్రం ఆంజనేయ స్వామి. అవును. అలాంటి కొండగట్టు గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటది అనుకొని మనం ఆ గిరి ప్రదక్షిణకి ఆ ఆంజనేయ అనుగ్రహం చేత మాత్రమే ప్రారంభం చేశాము. ఈ గిరి ప్రదక్షిణ వల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చు భక్తులు? అద్భుతం ఏంటి, మీరు మొదటి మాట దేవుని చుట్టూ తిరుగుతున్నారు. ఓకే. ఈ కొండల్లో గుట్టల్లో అద్భుతమైన ప్రకృతి రమణీయత ఉంటది. ఆ చెట్లు, ఆకులు, అర్థమైందా, స్వచ్ఛమైన గాలి. భగవంతుడు ఇలాగూ ఉన్నాడు. భగవంతుని దాకా వెళ్ళడానికి ముందే మీరు ఉదాహరణ విష్ణుమూర్తిని తీసుకోండి. ప్రమద గణాధిపతులు అంటే జయ విజయులు, గరుత్మంతుల వారు, అవునా, వారిని దాటితే అమ్మవారు, అమ్మవారు దాటితే అప్పుడు స్వామి. శివుణ్ణి తీసుకుంటే నందీశ్వరుడు, అవునా, ఇంకా అనేక ప్రమద గణాధిపతులు, వినాయకుడు. అంటే మీరు ఎప్పుడైతే స్వామి చుట్టూ తిరుగుతారో, మీది సవ్యమైన కోరిక గనక ఉంటే, అంటే ఏదైనా కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, శారీరక మానసిక పీడతో ఉన్నారు, కొన్ని అనుకోని అవాంతరాల వల్ల బాధపడుతుంటారు, ఈ గిరి ప్రదక్షిణ చుట్టూ తిరిగినప్పుడు మీకు తెలియదండి, ఆయా స్వరూపాలు ఉన్నటువంటి ఆ దేవతలు, స్వామివారికి సంబంధించినటువంటి ఆ యొక్క శక్తులు మిమ్మల్ని అనుగ్రహిస్తాయి. ఓకే. స్వామి అనుగ్రహించాలని ఏం లేదండి, అది ఇంకా అద్భుతం. కానీ అంతకుముందు అనుగ్రహించడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. ఓకే గురుగారు, ఈ గిరి ప్రదక్షిణ అనేది, కొండగట్టు గిరి ప్రదక్షిణ ఎప్పుడు మొదలు పెట్టారు? 2023 5వ నెల 5వ తేదీ ప్రారంభం చేశామండి. అంటే ఇది ప్రతి నెల పౌర్ణమి రోజున ఎందుకు చేయాలి? వాస్తవానికి మనకి గమనిస్తే వేదంలో చెప్తారు, చంద్రమా మనసో జాత. మీ మనస్సుకి చంద్రుడు ప్రతీక అండి. మీరు ఈ రోజు కూడా సరే ఇప్పుడు లైట్లు ఉన్నాయి కాబట్టి ఇంట్లో టీవీలు చూస్తూ సెల్ ఫోన్ చూస్తూ సమయం గడిపేస్తాం. కానీ మీరు లైట్లు పోయిన తర్వాత ఒకసారి బయటకు వచ్చి చంద్రుని చూడండి, ఎప్పుడైనా ఆ సమయం దొరికితే, లేదు కావాలని చూడండి, మనసుకు ఎందుకు తెలియదు, హాయిగా అనిపిస్తుంది. ఇప్పటికీ చంద్రుణ్ణి మన సొంత అమ్మకి తమ్ముడుగానో అన్నగానో చందమామ అంటాం. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపిస్తారు చందమామని చూపించి. అలాంటి పౌర్ణమి పూట మనం గిరి ప్రదక్షిణ చేస్తే మనసు, ముఖ్యంగా చాలా వాటికి మీ మనసే కారణం అండి. అవును. కాబట్టి మనసు అనేది కొంచెం అదుపులో ఉంటే దానికి ప్రధాన కారణం ఆంజనేయ స్వామి. తన మనసుని అద్భుతంగా అదుపులో పెట్టుకున్నాడు ఆయన. ఎప్పుడు లంకకు వెళ్ళినప్పుడు అనేకం చూస్తాడు ఆయన. తాగి పడుకున్న వాళ్ళు, అనేక రకాల భంగిములు ఉన్న వాళ్ళు, అనేక రకాల వ్యవహారాలు చేస్తున్న వాళ్ళని చూశాడు. కానీ మనసు ఎక్కడ చలింప చేయలేదు ఆయనకి, మనసు వశం తప్పల. అలాంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో పున్నమ పూట గిరి ప్రదక్షిణ చేస్తూ మనకున్న ఆ మనసుని కొంచెం కంట్రోల్ చేయడం. ఓకే గురుగారు, అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. ఒకటి ప్రధానమైన అంశం బాగా అర్థం చేసుకోండి. భారతదేశంలో ముఖ్యంగా హిందువులకి అనేక పండుగలు ఉన్నాయి. ఎవరి పండుగలకి సహజంగా రోజు కంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. పండుగ రోజు చాలా ఒత్తిడిలో ఉంటారు, వేరే పనులు చాలా ఉంటాయి. అలా ఏమన్నా సమయం దొరికితే ఒకరిద్దరు చుట్టాల స్నేహితుల దగ్గరకు వచ్చి గమ్మున కూర్చుండిపోతారు. సరే, ఏదైనా గ్రామ స్థాయిలో ఉత్సవం జరిగింది అనుకోండి, కొంతమంది మాత్రమే వెళ్ళగలుగుతారు. బాగా అర్థం చేసుకోండి, హిందువులందరూ ఒకటిగా కలిసే ప్రక్రియ ప్రత్యేకంగా ఏది ఖర్చు లేకుండా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఎక్కడ లేదండి. ఎవరు దాన్ని కరెక్ట్ గా హిందువులందరూ ఒకటిగా కలిసే విధంగా ఎవరు ప్లానింగ్ చేయట్లా. ఎందుకో మాకు తోచిన విధానం, ఒక గిరి ప్రదక్షిణ చేస్తే మీరు గమనించండి, అందరూ వచ్చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు నన్ను అంజనే పిలిచాడనే రీతిలో వచ్చేసి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ గిరి ప్రదక్షిణతో మమేకం అవుతున్నారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళని కాదు, ఇక్కడ కులం అనే వ్యవహారం ప్రసక్తి లేదు. అంటే హిందూ భక్తులందరినీ కూడా ఐక్యం చేసే ఉద్దేశం అంటారా? 100% అదే ఒక అద్భుతమైన ఆలోచనతో ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. గురుగారు, ఒక్క విషయము, ప్రస్తుతం ఉన్న యువత చాలా చెడు మార్గాలకు వెళ్తున్నారు. వాళ్ళను భక్తి మార్గానికి తీసుకురావడానికి ఈ గిరి ప్రదక్షిణ అనేది ఎంతవరకు తోడ్పడుతుంది అంటారు? చాలా అద్భుతంగా తోడ్పడుతుందండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి కార్య సాధకుడు. తర్వాత ఆయన
ఎలాంటి ఈగో లేని సేవకుడు అండి, ముఖ్యంగా చెప్పాల్సింది. రాముడికి సేవకుడిగా ఉన్నాడు కదండి. ఆయన యొక్క గుణగణాలు తలుచుకోవడానికి మీకు ఆ గిరిప్రదక్షిణ చుట్టూ తిరిగే సమయం ఉంది కదా, ఏదైతే 2 గంటలు 3 గంటలు, ఈ సమయం సరిపోతుందండి. ఈ సమయంలో చర్చ జరుగుతుంది. ఆంజనేయ స్వామి ఎవరు, ఆయన ఏం చేశాడు. ఈ యువకులకి ఇప్పుడు ఇది చాలా అవసరం అండి. ఈ యువకుల్ని తప్పిదారి పట్టించడానికి చాలా అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. మీరు క్రికెట్ మ్యాచ్లు అనుకోండి, సినిమాలు అనుకోండి, క్లబ్బులు, పబ్బులు, పార్కులు ఏమైనా తీసుకోండి, అన్నిటికీ ముఖ్యం సెల్ ఫోన్. ఇన్ని హాటల్స్ నుంచి ఆ కుర్రోడు భగవత్ అనుగ్రహాన్ని పొందడానికి తనను తాను మలుచుకుంటూ వస్తున్నాడు చూడండి, అదిగో అక్కడ అద్భుతం జరగబోతోంది. ఓకే, ఈ గిరి ప్రదక్షిణ సమయంలో ఇప్పుడు అరుణాచలం చూసుకుంటే 14 కిలోమీటర్లు ఏమో ఉంటది. అంటే ఎప్పటి నుంచో కూడా ఉంది. ఎంతో మంది యోగులు మునులు కూడా గిరి ప్రదక్షిణ చేయాలి, రమణ మహర్షి గారు కూడా చెప్పారు. ఇప్పుడు కొండగట్టు గిరి ప్రదక్షిణకు మీరు శ్రీకారం చుట్టారు. ఆ గిరి ప్రదక్షిణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? ఒకటి మాత్రం వాస్తవం అండి, మనం ప్రారంభం చేసాము అనేది నిజంగా పెద్ద పూర్వజన్మ సుకృతం, అదృష్టం, భాగ్యం, యోగం. ఎన్నో యోగాలు ఉంటే తప్ప ఇలాంటి అవకాశాలు మీకు రావండి. దానికి మాకెన్నో పరీక్షలు ఎదుర్కొన్నాం. కానీ ఎక్కడో ఆయన వెన్నుంటే నడిపిస్తున్నాడు కొండగట్టు అంజన్న, లేకపోతే సాధ్యపడదండి, చాలా కష్టం. పైగా ధర్మ కార్యక్రమం ఎంత కష్టం అంటే అసలు మీరు ఎంతో తపశ్శక్తి అనుకోండి, ఆ సాధన అనుకోండి, లేదు ఆ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లే ఓపిక అనుకోండి. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి నేను ఒకటి మాత్రం చెప్తానండి, ఆంజనేయ స్వామిని వాయుదేవుడి యొక్క తనయుడు అంటారు. ఈ వాయువు కనిపించకుండా మీకు ఎట్లాగైతే మీ ప్రాణాన్ని రక్షిస్తుందో, ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణలో ఆంజనేయ స్వామి అనుగ్రహం మిమ్మల్ని అంత బాగా రక్షిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. ఇదే ప్రధానమైన ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. అనేక రకాలైనటువంటి ఆ భావజాలాల నుంచి జనాల్ని సమీకరిస్తూ ఒకటిగా నడిపించే ఒక వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఎలా అయితే ఆ కాలంలో రాముల వారు వానరులందరినీ ఒకవైపు నడిపించారు, రావణాసుడిపైన విజయం సాధించే అవకాశంలో ఇలాంటి ప్రక్రియ ఈ గిరి ప్రదక్షిణ. ఓకే గురుగారు, అంటే మన హిందుత్వం కోసం, హిందువుల యొక్క ఐక్యత కోసం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకేం చేపడితే బాగుంటుంది అంటారు? చాలా చాలా చేయాల్సి ఉందండి. నిజానికి నేను హైదరాబాద్ నుంచి అయోధ్య దాకా నడుచుకుంటూ పాదయాత్రగా వెళ్ళాను. అప్పుడు గమనించండి, సామాన్య భక్తుడు అద్భుతంగా ఉన్నానండి ఈ దేశంలో, సామాన్య హిందూ భక్తుడు. మీకు ఉదాహరణగా గబగబ చెప్తాను. ఒక సామాన్య భక్తుడు తాను సంపాదించిన సంపాదనలో డబ్బుల్ని సోమవారం శివుడు అంటున్నాడు సమర్పిస్తాడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప, గురువారం దత్తాత్రేయుడు, సాయిబాబా అనుకుందాం, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి. ఇలా ప్రతి గుడికి సామాన్య భక్తుడు వెళ్తున్నారండి, వెళ్ళి తన డబ్బుని ఆ గుడికి సమర్పిస్తున్నాడు. ఓకే, సామాన్య భక్తుల్లో ఎలాంటి లోటు లేదండి. ప్రాబ్లం వల్ల ఎవరైతే కొంచెం పై స్థాయిలో ఉంటారో వాళ్ళు సవ్యంగా డైరెక్షన్ ఇవ్వకపోవడం సామాన్య భక్తులకి. ఓకే, ఇది ఇక్కడ తప్పు జరుగుతుంది, దాన్ని సరిదిద్దుకోవాలండి. ఎవరిని మనం తప్పు అనకూడదు, మన ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, ఇది జనరల్గా గురుగారు ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. ప్రస్తుతం ఒకప్పుడు నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉంటుండే, చదువుకొని వాళ్ళు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు, చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. చదువుకున్న వాళ్ళలో భక్తిభావం ఎక్కువ ఉంటుందా, చదువుకోని వాళ్ళలో ఎక్కువ భక్తి భావం ఉంటుందా? మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చెప్పండి. చాలా చాలా చక్కటి ఈ విషయం అండి. ఒకటి మాత్రం హిందూ యంగ్స్టర్స్ గురించి చెప్తానండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఓకే, ఎంత బాగా చదువుతున్నా తెలుసా అండి, అద్భుతంగా చదివి. మీరు విదేశాల్లో గమనించండి, ఒక హిందూ కుర్రోడు వస్తే దండం పెట్టుకుని కళ్ళగత్తుకుంటారు, వచ్చేరా బాబు నీ పని నువ్వు చేస్తావు, నువ్వు బాగుపడుతున్నావు ఆ దేశం బాగుపడుతుంది. ఇప్పుడు ఈ దేశానికి వచ్చేటప్పటికి మనకి ప్రాబ్లం ఎక్కడంటే, మీరు గ్రామ స్థాయిలో వెళ్ళండి, ఇప్పటికీ ధర్మహితం, దేశహితం లేదా పండుగలు అద్భుతంగా జరుపుకునే ఎవరైనా అడగండి మీరు, అది పల్లెటూరు, పట్టుకొమ్మది. ఇకపోతే హైదరాబాద్ లేదా ఇంకేదైనా పట్టణం, బాగా చదువుకున్న వాళ్ళు వస్తారు కదా, అవును, వీళ్ళకు కూడా ఆ మూలలో మనసులో ఎక్కడో ఉంటదండి, దాన్ని అంత సులభంగా వదిలించుకోలేదండి అస్సలు. కానీ మధ్యలో ఈ కొంచెం విదేశీ కంపెనీలకి యాడ్ ఇచ్చేవాళ్ళు, అది హీరోలు అనుకోండి, హీరోయిన్ అనుకోండి, క్రికెట్ స్టార్ అనుకోండి, పాపం వీళ్ళ అభిమానంతో దానికి పడిపోయి సహజంగా ముఖ్యంగా కొంత ఆడవాళ్ళ వ్యవహారం తీసుకుందాం. మనం చెప్తాం కుంకుమ బొట్టు పెట్టుకోండి, అది నా బ్రాండ్ అంబాసిడర్ కాదు, నేను దాని కుంకుమ కాదు. అవును, కుంకుమ వాళ్ళు పెట్టుకుంటే ఈ దేశానికి ధర్మానికి ప్రత్యేకగా నిలిచినట్టు.
అమ్మాయిలు ఏం చేస్తారు, ఒక హీరోయిన్ ఆడిచ్చింది లిప్స్టిక్ పూసుకోవడం, ఒక హీరో ఆడిచ్చారని పెర్ఫ్యూమ్ కొట్టుకోవడం. అంటే వాళ్ళకి తెలియట్లేదు పాపం, తెలియక చేసే పని. ఇలా మనం చెప్పామనుకోండి తప్పకుండా మారుతారు. మన హిందూ కుర్రోళ్ళు అద్భుతంగా ఉన్నారు. ఈ రోజు కూడా ఇంత ప్లాట్ఫామ్ ఉంది ఏది హిందుత్వానికంటే అది కుర్రోళ్ళ ద్వారానే. అంటే ఈ ఆధునిక కాలంలో వచ్చిన మార్పుల వల్ల ఆ మూలాలు మర్చిపోతున్నారు అంటున్నారు. కొంత భాగం మీరు కొంత కాలనీస్ కి వెళ్ళండి, ఏదైతే కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఇది ఇప్పుడు అంటే దీన్ని బట్టి చూస్తే చదువుకోని వాళ్ళు ఆ మూలాలతో అలాగే ఉన్నారు. సో వాళ్ళలో ఎక్కువ భక్తి భావం ఉందంటారు. భక్తి భావం ఉంది. ఇప్పుడు మీరు గెటెడ్ కమ్యూనిటీకి వెళ్ళండి, వాళ్ళు వినాయకుల్ని పెట్టడం, అవును, అందరు కలిసి కొన్ని పండుగలు జరుపుకోవడం, ఎందుకు పంచాంగ శ్రవణం కూడా. వీళ్ళకి ఆరాటం ఉంది. ఎక్కడ తప్పు జరుగుతుందంటే ఎప్పుడైతే మీరు చదువు పేరుతో బయట ఉంటున్నారు, ఉద్యోగాల పేరుతో బయట ఉంటున్నారు, ఒక కమాండింగ్ లేకపోవడం. తల్లిదండ్రులు అనుకోండి, గురుగారు అనుకోండి, ఒక కమాండింగ్ లేకపోవడం వల్ల పాపం డైరెక్షన్ లేదు వాళ్ళకి. అలా ఉన్నప్పుడు మనం వాళ్ళ దాకా చేరగలిగితే వాళ్ళు అద్భుతంగా వాళ్ళ మూలాలకు నిలదొక్కోగలుగుతారు. ఓకే గురుగారు, ఇప్పుడు మీరు చిలుకూరి బాలాజీ శివాలయంలో ప్రధాన అర్చకులుగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు కొండగట్టు లాంటి ప్రసిద్ధి చెందిన క్షేత్రానికి మీరు గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. అవునండి. అంటే ఎన్నో ప్రముఖ క్షేత్రాలు మా తెలంగాణలో ఉన్నాయి. మారుమూల గ్రామాల్లో కూడా చాలా టెంపుల్స్, ప్రాచీన టెంపుల్స్ ఉన్నాయి. వాటికి ఆదరణ నోచుకోక ఇప్పటికీ అలాగే శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని దీపదాప నైవేద్యాలకు కూడా నోచుకునే పరిస్థితి ఉంది. మరి అలాంటి టెంపుల్స్ కి ఎలా కాపాడుకోవాలి అంటే ఏం చెప్తారు గురుగారు? ఇది మాత్రం మీ ద్వారా మీరు వేసిన ప్రశ్న కాదు, భగవంతుడు ప్రశ్న మీ ద్వారా వేయించాడు. ఇప్పుడు నేనేమంటా అంటే, ఒక్కసారి హిందువులు ఒకటిగా కలవడం మొదలు పెడితే వాళ్ళు ఆలోచన మొదలవుతుంది. ఈ ఆలోచన అద్భుతాలు కలగజేస్తుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, గిరి ప్రదక్షిణలో పాల్గొనే ఎవరెవరు భక్తులు ఉన్నారో మార్గ మధ్యలో ఒక దగ్గర ఆపేస్తాం. ఆపి వాళ్ళందరికి ఇదే చెప్తాం, మీరు కొండగట్టు వెళ్ళండి, చిలుకూరు వెళ్ళండి, తిరుపతి వెళ్ళండి, అమర్నాథ్ వెళ్ళండి, క్షేత్రాలు తిరగండి, తప్పేమీ కాదు. కానీ ఊర్లో దేవాలయం చూసుకోకపోతే నువ్వు ఎంత చేసినా దండగా అని చెప్పడం వల్ల ఇప్పుడు చాలా గ్రామాలలో దేవాలయాలు బాగుపడుతున్నాయి. అవును, తప్పకుండా వాళ్ళు ఆ యొక్క ప్రయత్నం మొదలు పెట్టారు. కాబట్టి నిస్సందేహంగా గ్రామ స్థాయిలో ఇక ముందు దేవాలయాలకి సామాన్య జనం వెళ్ళడం మొదలు పెడతారు, దాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. ఇప్పుడు మనం మొదలు పెట్టాం. మీరు అడిగారు ప్రశ్న, ఈ ప్రశ్న మీరు అడిగారంటే నన్ను మాత్రమే కాదండి, నాలాంటి స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న అన్వయించుకోవచ్చు వాళ్ళు. కాబట్టి ఇక ముందు ఎలర్ట్ గా ఉందాం. ఏదైతే పేరున్న దేవాలయాలు ఉంటాయో వాళ్ళు దయచేసి ఇంకా కొన్ని దేవాలయాల్ని కలుపుకొని ఆనందంగా ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక సామాన్య భక్తుడు పల్లెటూరు నుంచి వచ్చాడు, తాను కష్టపడి నాకు ఇంటి దేవుడినా అని చెప్పి ఒక డబ్బు ఇచ్చినప్పుడు ఆ సామాన్య భక్తునికి కష్టం కలిగినా, లేదు ఆ ఊర్లో దేవునికి కష్టం కలిగినా, ఈ దేవుడు స్పందించకపోతే అది ఒక రకంగా లోటే. ఆ లోటుని మనం త్వరగా అందరూ మాట్లాడుకొని సర్దుబాటు చేసుకోగలిగాం. ఓకే గురుగారు, ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణను ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? చాలా ఎవరైతే కొన్ని లక్షల మంది, ప్రస్తుతానికి వేల మంది ఉన్నారు, భవిష్యత్తులో 1,00,000 మంది వస్తారు. అలా వచ్చిన వాళ్ళకి మనం ఒక చక్క డైరెక్షన్ ఇవ్వాలి. ఉదాహరణకి గిరి ప్రదక్షిణలో యంగ్స్టర్ వచ్చారనుకోండి, మధ్యలో ఆపి అతనితో ప్రమాణం చేపిస్తాం. నేను నా ఇంట్లో తల్లిదండ్రులను గౌరవిస్తాను, నేను నా దేశాన్ని గౌరవిస్తాను, నా ఊర్లో గుడిని కాపాడుకుంటాను. మీరు 100 మందితో ప్రమాణం చేయించారనుకోండి, 50 మంది దాన్ని విని వదిలేశారు. పోనీ 50 మందిలో 25 మంది దాన్ని పట్టించుకోండి, చాలు, మీరు సక్సెస్ అయినట్లు లెక్క. అలాంటి ప్రయత్నం మొదలు పెట్టాం. కాబట్టి ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఒక రైట్ డైరెక్షన్. ఉదాహరణకి అంటే గిరి ప్రదక్షిణ వల్ల క్రమశిక్షణ అలవడుతుంది, దూరంగా ఉంటారు, భక్తి భావం ఉంటది. ఇప్పుడు చిన్న మాట చెప్తా, మీరు పెన్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. మొట్టమొదట ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు శ్రీనివాసుల గ్రూప్ ఒకటి నాకు తారసపడింది. అవును, తెలంగాణ స్టేట్ మొత్తానికి 26,000 మంది శ్రీనివాసులు ఉన్నారంటే, ఒకటే పేరుతో ఒకటే గ్రూప్ కింద. కేవలం కరీంనగర్ లో 6,000 నుంచి 7,000 మధ్యలో శ్రీనివాసులు ఉన్నారు. అవునండి, వీళ్ళందరూ కూడా చాలా సామాజిక సేవలు చేపడుతున్నారు. వాళ్ళని కూడా రీసెంట్ గా ఇంటర్వ్యూ చేశాము. ఇప్పుడు వాళ్ళు నాతో మమేకమై చుట్టుపక్కల 4-5 జిల్లాల్లో నేను రావాల్సిన పని లేదు, ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళు పెన్స్ పంచారు. ఇలా ఉపయోగం, వాళ్ళకి సరైన ఉపాయం చెప్పాలి. వాళ్ళకు ఆ యొక్క ఎలా చేస్తే బాగుంటుందని డైరెక్షన్ మనం ఇవ్వాలి. రెండోది, కళ్యాణ్ అని ఒక కుర్రోడు ఉన్నాడు, వివేకానంద ఫౌండేషన్, ఇక్కడ మన కరీంనగర్ లో. అతను కూడా కలిశాడు మాతోటి. కలిస్తే అతను కూడా కొన్ని మంచి విషయాలు చెప్పాం. అతను కూడా అద్భుతంగా ముందుకెళ్తున్నాడు, సమాజ హితం కోరుతూ. ప్రధానంగా
నేను మొట్టమొదటి వచ్చినప్పుడు కొండగట్టు పూడూరు అనే గ్రామం, అది చాలా బాగా కొండగట్టు ప్రాంతం, అది చాలా బాగా సహకరించింది. మిగతా చుట్టుపక్కల గ్రామాలు కూడా, అది ముత్యంపేట అనుకోండి, ఇంకా చాలా ఉంటాయి, కొడిమ్యాలు అనుకోండి, సో మల్యాలు అనుకోండి, ఇలాంటి ఇంకా చాలా గ్రామాలు. ఈ గ్రామాలలో ప్రజలందరూ సహకరించారు నాకు, నాయకులు అనుకోండి, యువకులు అనుకోండి, సో ముఖ్యంగా ఆడవాళ్ళు చక్కగా గిరిప్రదక్షిణ వచ్చారు. వీళ్ళందరూ ఆయా దేవాలయాన్ని బాగా చేసుకుంటున్నారు ఇప్పుడు. అలాంటి ఎన్నో ఉదాహరణలు మనకు ఉన్నాయి. ఇప్పుడు హనుమాన్ దీక్ష పరులు యువకులు కానీ చాలా మంది హిందూ బంధువులు కూడా హనుమాన్ దీక్ష చేపడతారు. అవును. ఆ హనుమాన్ స్వాములకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? పరమ అద్భుతం. మీరు మిగతా విషయాన్ని పక్క పెట్టండి, ఒక్కసారి ఆంజనేయ స్వామి దీక్షపరుడు ఎదురుగా కనబడితే సామాన్యమైన వ్యక్తికి అతని పేరు అవసరం లేదండి, వాళ్ళ కులం గుర్తుకు రాదు, వాళ్ళు ఏం పని చేస్తారు డిజిగ్నేషన్ అవసరం లేదు, మీకు అంజన్న మాత్రమే గుర్తుకొస్తాడు. ఎంత అద్భుతం తెలుసా మీకు? అసలు అందరినీ ఒకే వచనంతో స్వామి ఆంజన్న అంటా ఉంటే భక్తున్నోళ్ళు దండం పెడతారు, కాస్త భయం ఉన్నోళ్ళు దూరంగా జరుగుతారు. ఇక్కడ వీళ్ళని గమనిస్తే ఒకటి మాత్రం స్ట్రాంగ్ గా చెప్తామండి, ఎవరు దీక్ష తీసుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున పూజ చేస్తారండి, వాళ్ళకి మధ్యాహ్నం భిక్ష ఉంటది, తిరిగి సాయంత్రం పూజ ఉంటది. ఈ మధ్యలో వాళ్ళు అనేక క్షేత్రాలు తిరిగే ప్రయత్నం చేస్తారు. నేనేమంటానంటే నా రిక్వెస్ట్ అండి, దయచేసి మీరే స్వయంగా అంజన్న ముందు ఆ భావన పెట్టుకోండి. అర్థమైందా? మనకి శివుని అభిషేకంలో ఒక సూక్తి చెప్తానండి, నా రుద్రో రుద్రం అరచేయ్, నీకు నీవు శివుని అవసరం లేకపోతే నువ్వు శివుని అభిషేకం చేయలేవు అనేది మాకు నేర్పించే సూక్తి. నేను అంజనకు అది చెప్తున్నా. ఇప్పుడు మీలో అంజన్న అంశ లేకపోతే మీరు ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోలేరు, కష్టం. మొదట్లోనే ఎన్నో అడ్డంకులు వస్తాయి, లేదా మధ్యలో తీసేయాల్సి వస్తుంది, అలాంటివి ఎన్నో ఇన్సిడెంట్లు. మీరు అంజన దీక్షలు అంటే మీరే స్వయంగా అంజన్న. అయితే మీరేం చేయాలా, మీరు మీ ఊరిని వదిలి ఏదైతే క్షేత్రాలు తిరుగుతున్నారో అది వద్దు. ఏం చేయాలా, ఊర్లో ప్రతి ఇంటికి తిరగండి, హిందుత్వాన్ని మేల్కొల్పండి. ఎవరో పూజకి పిలిచారు వెళ్ళాం, ఎవరో భిక్షకు పిలిచాం వెళ్ళాం, అది మంచిదే, వెళ్ళండి, దాన్ని తప్పు పట్టే అవకాశం లేదు. కానీ ఎవరు పిలవకపోయినా ఒక హిందూ కుటుంబం దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. అలా మాట్లాడినప్పుడు మీరేమవుతారంటే హిందూ ధర్మ రక్ష సైనికులు అవుతారు. మీరు ఒక సైనికులు, దాన్ని మీరు ఫీల్ అవ్వాలి మీరు. ఎందుకంటే రాముల వారి సన్నిధిలో ఎవరైతే వానరులు ఆయనతో జాయిన్ అయ్యారో వాళ్ళు సైన్యంగా పనిచేయకపోతే దండ కదండి, మీరు సైనికులు అంటాను నేను. అందుకని ఇక ముందు ఎవరు అంజనలు ఈ వీడియో చూసినా నా మాటని తప్పుగా అనుకోకుండా, క్షేత్రాలు తిరగకుండా చక్కగా ఊర్లో ప్రతి హిందూ కుటుంబాన్ని, మీ ఊరు అయిపోతే పక్క ఊరు అందరితో మమేకమై చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఒక ప్రేమ, ఆపేక్ష, ఆప్యాయం. ఓకే గురుగారు, లాస్ట్ టైం ఈ అనుభూతిని నేను కూడా పొందాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను కూడా హనుమాన్ మాల వేశాను. దాంట్లో ఆధ్యాత్మికం, ఆ కొండగట్టు వెళ్ళినప్పుడు ఆ స్పిరిచువల్ అనుభూతిని నేను పొందాను. నిజమండి, చాలా శక్తి ఉంది కొండగట్టు, అద్భుతం. గురుగారు, తెలంగాణ పరంగా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు కొండగట్టుకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. అంటే ఇది మొదటిసారి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం, ఇంతకు ముందు కూడా వేరే క్షేత్రాలకు కూడా స్టార్ట్ చేశారా? మనము ఆలోచన భగవత్ సంకల్పం చేత ఒకటి, మన దగ్గర వికారాబాద్ లో మనకి అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది, అనంతగిరి అంటాం. అక్కడ గిరి ప్రదక్షిణ మనమే ప్రారంభం చేసాం మొదటిసారి. 2 సంవత్సరాలు నేను స్వయంగా తిరిగాను. దాని తర్వాత మనకి సింగరకొండ ఉందండి ప్రకాశం జిల్లాలో, అక్కడ ప్రారంభం చేసాం. దాంతో పాటు మంచిర్యాల జిల్లాలో వేలాల గట్టుమల్లాన్ని అక్కడ ప్రారంభం చేసాం. దాని తర్వాత మనకి గంగాపూర్ వెంకటేశ్వర దేవాలయం స్వయంభూ, అక్కడ మనం ప్రారంభం చేయడం జరిగింది. అనేక పాదయాత్రలు కూడా మనం చేసామండి. టోంకిని ఆంజనేయ స్వామితో కూడా మనం పాదయాత్రగా నడిచాం. నిజామాబాద్ టు ఎడపల్లి పాదయాత్రలు చేసాం. వీటన్నిటికీ ముఖ్య ఉద్దేశం ఒకటే, ఏనకేన ప్రకారేణ హిందువులందరినీ ఒకటిగా చేయడం. ఇది ముఖ్య ఉద్దేశం. ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు గురుగారు? భవిష్యత్ కార్యాచరణ ఒకటి మాత్రం వాస్తవం అండి, నేను అనుకున్నది దేవాలయాల ఏకీకరణ, హిందుత్వ రక్షణ అనేది నినాదం అండి. మీరు ఇది ఎక్కువ విని ఉండరు. ఎక్కడైనా దేవాలయాలకు ఇబ్బంది కలిగితే అది ఆ దేవాలయం వాళ్ళు ఏదో చూసుకుంటారు, అక్కడ ఒక కమిటీ ఉంది, లేదా అక్కడ ఏదో అయ్యగారు ఉండదు, ఇలా అనుకుంటున్నారండి. ఇది తప్పండి. ఈ ఆలోచన నుంచి బయటకు వచ్చి అన్నీ మిగిలితేనే ఇంకోటి మిగులుతుంది, ఒకటి పోయినా ఒకటి మైనస్ అయినట్టే లెక్క. అందుకని అలాంటి ఆలోచన నుండి బయటకు వచ్చి మొత్తం హిందుత్వానికి పట్టుకొమ్మ దేవాలయం. మీరు ఈ రోజు కూడా గమనించండి, పార్టీల పేరు తీసుకొని గానీ పిలిస్తే కొంతమంది ఒక పార్టీకి వెళ్తారు, సంస్థల పేరు ప్రత్యేకంగా తీసుకొని కానీ కొంతమంది కొన్ని సంస్థ అంటే పేరు ప్రేమ ఉంటది, ఆ సంస్థ పిలిస్తే కొంతమంది వెళ్తారు, ఇంకొకరు వెళ్ళరు. మీరు దేవుడు ధర్మం అని చెప్పండి, కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం లేదా ప్రతిష్టా కార్యక్రమం, మీకు పార్టీ సంబంధం లేదు, భక్తిగా అందరూ వచ్చేస్తున్నారు. ఈ భక్తిని, ఈ దేవాలయ శక్తిని మనం ఇప్పుడు ఏకీకృతం చేయాలి. అలాంటప్పుడు మనం ఈ దేశంలో అద్భుతాలు సాధించగలుగుతాం.
ఓకే గురుగారు, చివరిగా ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణ శ్రీకారం చేశారు. ఇప్పుడు కూడా పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చారు. సో ఈ వీడియో చూస్తున్న హిందూ బంధువులకి కొండగట్టు గిరి ప్రదక్షిణ గురించి ఏం చెప్తారు? కొండగట్టు గిరి ప్రదక్షిణకి తప్పకుండా అందరూ పాల్గొనండి. ఆయనకి శనీశ్వరుడు కూడా ఏమి చేయలేకపోయింది. రోమంలో రామనామం ఉంది. శని ఆవరించడానికి కొంచెం కూడా స్థలం లేదు. కాబట్టి శని పీడ ప్లస్ ఆ యొక్క యముని భయం మీకు ఉండకూడదు. ఇద్దరికి మనం చాలా భయపడతాం. ఉండకూడదంటే మీరు ఆంజనేయ స్వామిని సేవించండి. ఒకటి. రెండవది, ఈ రాజ్యాన్ని మనం రామరాజ్యం అంటాం. ఓకే, ఈ భారతదేశాన్ని రామరాజ్యం అంటాం. ఎప్పుడైతే రాముడు లంకను గెలిచిన తర్వాత ఈ స్వర్ణలంక నీది అని చెప్తే ఆయన ఎంత బాగా చెప్పారు తెలుసా అండి? నాకెందుకు స్వర్ణలంక, జననీ జన్మభూమిశ్చ స్వర్గానపి గరీయసి, నా అయోధ్య, నా భారతదేశం నాకు స్వర్గంతో సమానము అని. దాన్ని రక్షించడానికి ఆంజనేయ స్వామి లాగా తపన పడండి. ఆయనతో కలిసి నడవండి, కలిసి పనిచేయండి. ఆయన శక్తిని ఇస్తాడు, యుక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. ఆయన మనల్ని రక్షిస్తాడు. కాబట్టి గిరి ప్రదక్షిణలో పాల్గొనండి. జై హనుమాన్. జై హనుమాన్. జై శ్రీరామ్.